ముఖ్యమంత్రి యొక్క పరిధికి మంత్రి యొక్క పరిధికి చాలా తేడా ఉంది సార్. అసలు ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి మంత్రుల యొక్క పనితీరుని పర్యవేక్షించేదానికి ముఖ్యమంత్రి. సరే అది వేర్లేదు. ఇప్పుడు మీకున్న ఇందులో మీకు ఇబ్బంది ఏంటి అంటే ఆయన పర్యావరణ శాఖ మంత్రిగా లేకపోతే పర్యాటక శాఖ మంత్రికి వెళ్ళి అక్కడ మొత్తం చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే షార్ట్ ఫిల్మ్ లాగా నాకు అనిపించదు కదా, మీకు అనిపించింది చెప్పండి. మీకు సార్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే జస్ట్ లైక్ ఇట్స్ షార్ట్ ఫిల్మ్ లాగా ఉంది. ఇప్పుడు బహిరంగంగా నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను సార్ పవన్ కళ్యాణ్ గారిని. ఇప్పుడు అక్కడ వస్తున్నటువంటి వ్యర్థాలు, పేపర్ మిల్ నుంచి ఉన్నటువంటి వ్యర్థాలకి ఒక పర్యాటక శాఖ ఉన్నటువంటి కందుల దుర్గేష్కి సంబంధం ఏంది అసలుకి? దాన్ని అరికట్టాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ అరికట్టాలి. ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాలు అక్కడ మాట్లాడుతున్నారు కందుల దుర్గేష్ ఎందుకు అడుగుతాడు? ఓవరాల్ గానండి ఏం బాధ్యత వహిస్తున్నారు మీరు ఎందుకు ఇదంతా చేస్తే ఎట్టా? మీరు ఎవరికి క్వశ్చనబుల్ అని ఎందుకంటాడు? ఈ క్వశ్చనబుల్ ఎవరికి క్వశ్చనబుల్? పర్యాటక శాఖ అక్కడ ఏమన్నా క్వశ్చనబుల్ ఉందా? ఒకటి చెప్పండి. అక్కడ వచ్చినటువంటి వ్యర్థం ఏంది? ఏర్పాట్లన్నీ కూడా వినండి, ఏర్పాట్లు చేసేదంతా పర్యాటక శాఖేనండి. రేపు పుష్కరాలకి మేజర్ పార్ట్ ఉంటుంది. పుష్కరాలు నడిపించేటువంటి విధానం పర్యాటక శాఖ. దాంట్లో వ్యర్థాలు కలిసేటువంటిది. వ్యర్థాలు ఏ విధంగా వస్తున్నాయి? పేపర్ మిల్లో ఎందుకు ఆ విధమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించట్లేదు? ఈ వ్యర్థాల్లో చూసుకుంటే నీళ్ళలో పొల్యూషన్ ఏ విధంగా ఉంది? ఆ పొల్యూషన్ లో ట్రీట్మెంట్లు ఏమున్నాయి? ఆ ట్రీట్మెంట్లు ఎందుకు లోపల జరగడం లేదు? ఆ పేపర్ మీద ట్రీట్మెంట్ ఎందుకు జరగట్లేదు? మసూదన్ కాదండి 19 నుంచి 24 వరకు ఎందుకు సార్ మనం కాదు 19 నుంచి 24 నిజంగా దాని కాదు నేను దాని ప్రక్షాళన చేస్తే ఇప్పుడు ఆ మాట ఉండకపోను కదా. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఆ ఛాన్స్ ఇచ్చారు? కందుల దుర్గేష్ అనేటువంటి ఒక మంత్రి మీద పవన్ కళ్యాణ్ గారు ఫైర్ అయినటువంటి దాన్ని నేను మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాని చెప్తాను సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక మంత్రి అంటే డిప్యూటీ సీఎం అనేటువంటి ట్యాగ్ ఉండేటువంటి ఒక మంత్రి ఈ యొక్క పొల్యూషన్ ఎక్కడ జరుగుతుంది? పేపర్ మిల్లో జరుగుతుంది. పేపర్ మిల్లో ఎందుకు ఎస్టీపీని యూజ్ చేయట్లేదు? రాగా ఎందుకు బయటకు వస్తుంది? అసలు పేపర్ మిల్లో నుంచి ఈ వాటర్ ఎందుకు బయటకు వస్తుంది సార్? ఎవరి అసమర్థత? కాదు నేను అదే డిపార్ట్మెంట్ అసమర్థత. నేను అదే అంటున్నాను. ఎందుకు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి మీరు అక్కడ అవకాశం ఇచ్చారు? మీరు 19 నుంచి 24 వరకు మీరు క్లియర్ చేసేసి అసలు ఎంత బాగుంది? అదేనండి అంటున్నాను. కాదు సార్ నా మాట నేను అంటున్నానండి. కాదు మీరు మీ 5 సంవత్సరాలు వారికి ఎందుకు అవకాశం ఇచ్చారు? ఈ అవకాశం ఆయన అక్కడికి వెళ్ళే అవకాశం లేకుండా మీరే ప్రక్షాళన చేసేస్తే సరిపోను కదా? అరే నిజంగానండి. సరే చేయలేదు. ఈ రోజు 2 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? కందుల దుర్గేష్ ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏంది? కందుల దుర్గేష్కి దానికి సంబంధం ఏంటి? దీంట్లో జరిగేటువంటి ఎస్టేట్ బాగా పనిచేస్తున్నాయి లేదా చెప్పాలి. ఏది లోపల ఎన్విరాన్మెంటల్ సిస్టమ్. కందుల దుర్గేష్ సార్ నీతి నిజానికి అక్కడ జస్ట్ ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకుని ప్రజలకు పంపించేస్తే అబ్బా పవన్ కళ్యాణ్ ఎంత బాగా ప్రశ్నిస్తున్నాడు, ప్రశ్నించడానికి పుట్టాడు, ప్రశ్నించడానికి వచ్చాడు, వాళ్ళ మంత్రుల సైతం ప్రశ్నిస్తున్నాడు, ఎంత నీతిమంతుడు నిజాయితీవంతుడు అని నిరూపించుకోవడానికి ఒక పెద్ద చిన్న షార్ట్ ఫిల్మ్. ఈ షార్ట్ ఫిల్మ్ను ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఎన్విరాన్మెంటల్ బాధ్యత అంతా కూడా పవన్ కళ్యాణ్ది. ఎన్విరాన్మెంటల్ బాధ్యత వహిస్తూ ఆ యొక్క పొల్యూషన్ వాటర్ పేపర్ మిల్లో నుంచి రాకుండా చూడాల్సిన బాధ్యత ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీకి సంబంధించినటువంటి పని విధానం. దానికి ఫెయిల్ అయ్యి కందుల దుర్గేష్ తిట్టేట ఏంటి? అసలు నేను నిజాయితీగా అడుగుతున్నాను సార్. ఒక యాజ్ ఏ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్గా నేను అడుగుతున్నా. మీరు నీతి నిజాయితీగా చెప్పండి. ఈ కూటమి ప్రభుత్వానికి నేను సవాల్ విసురుతున్నా. వచ్చే సంవత్సరం జరిగే నాటికి మీరు గోదావరిని ప్రక్షాళన చేయగలరా? గోదావరిని ప్రక్షాళన చేయడం అనేటువంటిది ఒక దశాబ్దాల కాలం పడుతుంది. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పడుతుంది. మీరేదో హడావిడిగా ఇప్పుడు పుష్కరాల్లో మునిగితే జ్వరాలు వచ్చేస్తాయి, జబ్బులు వచ్చేస్తాయి, 8,000 కోట్ల రూపాయలు నేను ఇన్వెస్ట్ చేస్తాము, దాన్ని మీరు ప్రక్షాళన చేయండి, డిపిఆర్ రెడీ చేయండి, నేను కేంద్రానికి డబ్బులు అడగాల అంటున్నాడు. మరి డిపిఆర్ రెడీ చేస్తే మీరు ఈ యొక్క 17 ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్కి డిపిఆర్ రెడీ చేసి సెంట్రల్ గవర్నమెంట్ అడగచ్చు కదా? ఎందుకు అడగట్లా? ఇప్పుడు ఈ పుష్కరాల్లో మాత్రం ఆడిట్ లేదు, డబ్బులు తినేద్దామనే. నేను ఒకటే చెప్తున్నా అసలు హిందూ సమాజానికి నేను ఒకటే చెప్తున్నా. దయచేసి హిందువులకు అందరికీ నేను చేతులు జోడించి మొక్కుతున్నా. మీరు ఈ పుష్కరాలకి వెళ్ళొద్దు, మీ జీవితాన్ని బలి చేసుకోవద్దు. పోయిన సంవత్సరం 19 మంది చచ్చిపోయారు, ఈ సంవత్సరం ఎందుకు చచ్చిపోతున్నారు? చంద్రబాబు నాయుడు మాత్రం నమ్మి మీరు పుష్కరాలకి వెళ్ళకండి. చంద్రబాబు నాయుడు నమ్మి మీరు పుష్కరాలకి వెళ్ళకండి. ఏం చేస్తారంటే ఈసారి బయటికి వెళ్ళి పాంప్లెట్లు కొట్టుకుంటూ గోదావరి తీరం దగ్గర అలా తిరుగుతా ఎవరో వెళ్ళకండి చెప్పండి. కానీ ఇక్కడ మీ డిబేట్ లో కూర్చొని మీ స్టేట్మెంట్లు ఇవ్వద్దు. వంశీ సరే వద్దండి, ఆపమన్నప్పుడు ఆపండి. అది కాంట్రవర్సీలు వద్దు. కాంట్రవర్సీ నేను ఎలా చేయాలి? అది మీరు ప్రాబ్లం గురించి చెప్పండి. కానీ మీరెవరు మెసేజ్ ఇవ్వడానికి? వంశీ
అది వైఎస్ఆర్సీపీ గుడ్ పిలుపు ఈవినింగ్ కాదు వర్మ కదా. గారు. ఆ, మీరు చెప్పాల్సిన బాధ్యత అది తప్పది. ఎందుకు అది మీరు ఎలా చూస్తారండి మీకు నచ్చినట్టుగా? వంశీ ఏంటి ఎవరు పుష్కరాలకు వెళ్ళొద్దా? అయిపోయింది. ఏంటి సార్ కేఎస్ ప్రసాద్ గారు ఏదో అంటున్నారు? ఏం వెళ్ళదు, అది వైఎస్ఆర్సీపీ స్టాండ్ కాదు కదా, నువ్వు మాట్లాడడానికి ఎలాగా అని చెప్తున్నా. అదే అడుగుతా ఉన్నా, మీ స్టాండా లేదంటే వైఎస్ఆర్సీ పార్టీ స్టాండా మధుసూదన్ రెడ్డి గారు? అది అదే ఆయన అడగండి. పోయిన పుష్కరాలని మీరు గుర్తుపెట్టుకొని మీ నిర్ణయమా? జరిగినటువంటి వేసుకుంటూ నిర్ణయమా? బాధతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ నిర్ణయమా? అన్యాయం గురించి వైఎస్ఆర్సీ మాట్లాడుతున్నాం మేము. నిర్ణయమా? సరే సరే పోయిన పుష్కరాలు జరిగింది. సరే, సరే, ఓకే. షార్ట్ ఫిల్మ్ సరే, తీసుకుంటూ ఓకే, ఓకే. చంద్రబాబు నాయుడు ఇస్తాడు, షార్ట్ ఫిల్మ్ Wait, తీసుకుంటాడు. wait, wait. పోయిన పుష్కరాలు Wait, జరిగినటువంటి wait, అన్యాయం wait అండి. మాట్లాడండి. సరే, మీరు ముసలి మాట్లాడారు కదా. కోడి కూలిపోయింది. తిరుపతిలో తొక్కిసాట్లో 7 మంది చచ్చిపోయారు. సరే, ఇక కాశీబుక్కులో 10 మంది చచ్చిపోయారు. ఇది ఎవరి వాళ్ళు చచ్చిపోయారు? సరే, సరే, ఎందుకు చచ్చిపోయారు? wait, wait. ఇదంతా ఫెయిల్యూర్ కదా, వెయిట్ గవర్నమెంట్ వెయిట్ ఫెయిల్యూర్. వెయిట్ మాట్లాడండి. పోయిన పుష్కరాల్లో అలా జరిగింది కాబట్టి ఈసారి కూడా అలా జరగవచ్చు అని చెప్పి వెళ్ళొద్దంటా ఉన్నారా మధుసూదన్ రెడ్డి గారు? మరి రాజశేఖర రెడ్డి గారు పోయి ప్రాణాలు పోగొట్టుకోమంటారా? ఫస్ట్ మీరు ఆ మాట వెనక్కి తీసుకోండి. అక్కడ ప్రాబ్లం ఉంటే మీరు చెప్పండి. ఆ మాట వెనక్కి తీసుకోండి. మీరు వెనక్కి తీసుకోండి ఫస్ట్. సరే సార్, నేను ఆ మాట వెనక్కి తీసుకుంటున్నా. ఓకే, రైట్, ఓకే, ఓకే, థ్యాంక్ యూ. రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ లో పోయారు సార్. జగన్మోహన్ రెడ్డి గారిని తిరగకుండా ఉండమనండి. మరి జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డు మీద తిరగమనండి. రాజశేఖర రెడ్డి గారు పోయారు కదా హెలికాప్టర్ లో. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రమాదం జరిగిద్దేమో, మా రాష్ట్ర పౌరుడు తిరగొద్దని చెప్పండి. ఏమైనా అర్థం ఉండి మాట్లాడతారా సార్? ఆయన మాట్లాడాల్సిన మాటల ఆ వయసుకి హిందూ సమాజం మొత్తానికి చేతులెత్తి మొక్కుతున్నాడా? తిట్టో చేసుకున్నారు కదా. కాంట్రవర్సీ అయిపోయింది వర్మ గారు. ఆయన వెనక తీసుకున్నానని అంటా ఉన్నారు కాబట్టి ఐఎమ్ స్టాపింగ్ దిస్ హియర్. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇవన్నీ కూడా ఎందుకు అదుపుతా ఉన్నాయి? ఇట్లాంటి కామెంట్స్ వల్ల కదా. పుష్కరాలకు వెళ్ళొద్దా? ఎందుకు మరి ప్రమాదాలు జరిగి పోయినసారి ప్రమాదాలు జరిగాయని ఈసారి పుష్కరాలకు వెళ్ళొద్దా? ఎవరిని ఇంట్లో మీ పులివెందులు ఎవరిని ఇంట్లో ఒంటరిగా పడుకోవద్దని చెప్పండి. బాబాయిని నరికినట్టు నరుకుతారు. లేదంటే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ లో పోయారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వద్దానండి. ఏంది? ఏడు సార్ ఇది ఏం మాట్లాడతారు సార్? ఈ వైఎస్ఆర్సీ పార్టీ సరే సరే, నేను ఆపాను కదా వంశీ. అది నేను ఆపాను, ఖండించాను. ఆయన వెనక్కి తీసుకోమన్నాను, ఆయన తీసుకున్నాడు. సరే, ఓకే, పాయింట్ ఒకటండి. ఇంకేం పాయింట్ సార్? ఇంకా ఆయన అంత స్టాండ్ తీసుకున్నాక ఇప్పుడు ఇంకా ఇందాక ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు కందులు దుర్గేష్ గారిని ఎందుకు క్వశ్చన్ చేస్తా ఉన్నారు అంటారు. ఒకవేళ చేయకపోతే ఎందుకు చేయలేదు అంటారు వీళ్ళే. ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ వర్మ గారు. పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా అందులో తప్పు ఎతకడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నెవర్ ఎండింగ్ స్టోరీ. క్వశ్చన్ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఏం రైట్ ఉందని క్వశ్చన్ చేస్తారు, పర్యాటక శాఖ మంత్రిని ఎందుకు క్వశ్చన్ చేస్తారని చెప్పేసి ఈయన అంటారు. అది బానే ఉంది. ఒకవేళ క్వశ్చన్ చేయకపోయినట్లయితే కనీసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మంత్రిని కనీసం క్వశ్చన్ కూడా చేయలేదని చెప్పి ఇదే మధుసూదన్ రెడ్డి గారు అంటారు. సో పర్యాటక శాఖకి సంబంధం ఏముంది సార్ పొల్యూషన్ కి? ఆ పొల్యూషన్ జరుగుతుంది, పేపర్ మిల్ నుంచి వచ్చేటువంటి పొల్యూషన్ కి పర్యాటక శాఖకి సంబంధం ఏముంది? మధుసూదన్ రెడ్డి గారు, నేను సిగ్గుపడతా ఉన్నా ఈ రోజు మీతో డిబేట్ లో కూర్చున్నాను. అవును సార్, సిగ్గుగా ఎప్పుడు సిగ్గే, సిగ్గుగా ఉంది. మీకు ఎప్పుడు సిగ్గుపోయారు? మీరు డెబిట్ కావడానికి సిగ్గుపోవాల్సిందే. మరి పర్యాటక శాఖకి ఆ పొల్యూషన్ కి సంబంధం ఏంటి? అందరూ దుర్గేష్ కి ఆ బిల్లు వచ్చి పొల్యూషన్ సంబంధం ఏంటి? ఈ రోజు ఒక రాజకీయ పార్టీ మీద ఉన్నటువంటి కక్షతోటి పుష్కరాలకు వెళ్ళొద్దంటారా? మళ్ళీ ఆన్సర్ చేయమంటారా? అది మళ్ళీ చేయమంటారా? మళ్ళీ మీరు